పరమాచార్య స్వామివారు సాక్షాత్ ఆ శివస్వరూపం అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. పరమాచార్య స్వామివారి భక్తులలో ఒకరైన కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పినది ఈ సంఘటన. శ్రీ ఆదిశంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారు రచనలో ఒకచోట ఆదిశంకరుల గురించి విశేషణాలు చెబుతూ ఆయన అపూర్వ శంకరులు, సాక్షాత్ పరమేశ్వరుల అవతారం, నాగాభరణాలను, ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని, అష్టైశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాస రూపంతో శిష్యులతో వచ్చిన వారు ఆదిశంకరులు అని అంటారు. అలాగే ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని చెబుతున్నారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన ఏంటో చూద్దాం. అప్పుడు మహాస్వామి వారు శివస్థానంలో మకాం చేస్తున్నారు. 12 సంవత్సరాల బాలుడు అక్కడికి వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు. శ్రీ పెరియావా, నాకు తండ్రి లేడు. మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తుంది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు. ఇప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే MA డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు పెరియావా. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. 4 నెలల నుండి మా అమ్మ దగ్గర నుంచి నాకు ఎటువంటి సమాచారం, ఉత్తరాలు రాలేదు. మా తల్లికి చెల్లికి ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాన్ని శివస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. 10-15 రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లాన్ని స్వామివారు ఎలా కరుణిస్తారా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివస్థానానికి 40 మంది భక్తులు వచ్చారు. వారందరూ బాంబే నుండి వచ్చామని, స్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులని ఆదేశించారు స్వామివారు. అందరూ మళ్ళా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరినీ పేర్లు చెప్పమని అడిగారు. అందరకు వారు ఎంతగానో సంతోషించారు. అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకొని రమ్మని శిష్యులకు ఆదేశించారు స్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు. పిల్లవాని పరిస్థితిని విని అతను కదిలిపోయాడు. ఆ పిల్లాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తుంది తన ఇంట్లోనే అని అతనికి అర్థమైంది. ఆ పిల్లాన్ని తను ఇంతకు ముందెప్పుడు చూడలేదని, అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు. కానీ 4 నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదని, మొత్తం కార్యక్రమాలన్నిటినీ పిల్లాడి చెల్లి చేత చేయించానని చెప్పాడు. పరమాచార్య స్వామివారు దర్శనం తర్వాత మద్రాసుకి వెళ్ళి ఆ అబ్బాయి గురించి విచారించాలనుకుంటున్నానని కూడా తెలిపాడు. కానీ మహాస్వామి వారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు. తర్వాత మహాస్వామి వారు ఇలా ఆదేశించారు. నీతో పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకొని వెళ్ళు. తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ ఈ పిల్లాడితో చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే. ఎవరో తెలియని 2 వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం మామూలు మనలాంటి మనుషులకి సాధ్యమవుతుందా? అవ్వదు కదా. కానీ పరమాచార్య స్వామి వారు తెలుసుకొని కలిపారు వాళ్ళని. ఈ ఒక్క సంఘటన చాలు పరమాచార్య స్వామి వారు సాక్షాత్ ఆ శంకర స్వరూపమే అని తెలుసుకోవడానికి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.